ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధల నడమ సామూహిక వరలక్ష్మి వ్రతాలు, ప్రత్యేక పూజలతో వ్రత కల్పాన్ని ఆచరించిన మహిళలు, శాస్త్రోక్తంగా సాగిన పూజాది కార్యక్రమాలు. నల్గొండలో స్కూల్ ప్రిన్సిపల్ హత్య దారుణం. రస్మా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టిన ప్రైవేటు ఉపాధ్యాయులు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడమ జరిపారు. ఇందులో భాగంగానే స్థానిక శ్రీ గోపాలచంద్ర కృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తి ప్రపత్తుల నడమ నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన మహిళలు వేద పండితుల మంత్రోచ్చరణ నడమ పూజలు జరిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ కార్యక్రమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఆచరించారు. డిహెచ్ఎంహెచ్ఓ సాధన, ఆర్డీఓ స్రవంతితో పాటు పట్టణానికి చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అంతకుముందు నృత్యభూమి నాట్య కళాశాల చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, కాంగ్రెస్ నాయకురాలు గండ్రాతు సుజాత, వేద పండితులు సంతోష్ శర్మ, రాజశేఖర్, సమితి ప్రతినిధులు కందుల రవీందర్, సంతోష్ అగర్వాల్, సురేష్ పడ్వాల్, రేణుగుంట రవీందర్, రాజు, విజయ్, స్వప్న, శిల్పా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. పండుగల విశిష్టతను తెలియజెప్పేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం పట్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందనలు తెలిపారు. శ్రావణ శుక్రవారం రోజున మహిళలంతా వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. వరలక్ష్మి అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనుకోండి. ధనకనకవస్తు వాహనయో యథాసిద్ధం మనోవాంఛితండి. వేళ్ల మీదుగానే బదలాలి. ఇట్లా సైడ్ల నుంచి బదిలితే అది పితృతర్పణం అవుతుంది. దేవుడి పూజ చేసేటప్పుడు వేళ్ల మీదుగానే నీళ్లు పృథివీచన ఇమం యజ్ఞం విక్షితాన్ విప్రధాంతో పరిమవి. భూమి మీద ఆకలి ఓం హీత్యో పృథివీచన ఇమం యజ్ఞం విక్షితాన్ విప్రధాంతో పరిమవి. పునతి దోత్రమ్నా మాతృగణాస్త్ర అంటే మనం కూర్చున్న చెట్టుకు మీరున్న చోటు నుంచి 4 వైపులా మీ ముఖానికి కుడి చేతికి వీపు వైపు ఎడమ చేతి వైపు చల్లండి. ఇదిలా ఉంటే తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వెంకటాద్రి ఆధ్వర్యంలో వ్రత కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు ఆలయానికి తరలివచ్చి వరలక్ష్మీ దేవికి పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, పుష్పాలతో అమ్మవారిని అలంకరించి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యం, ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని వేద పండితులు వెంకటాద్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనతో పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులను విద్యార్థులు హత్య చేయడం సమాజం తలదించుకోవాల్సిన అంశమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు గురి కావడంతో నిందితులను కఠినంగా శిక్షించాలని ట్రస్మా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే హత్యకు నిరసనగా ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు పాఠశాలలకు సెలవును ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ట్రస్మా ప్రధాన కార్యదర్శి ఆదినాథ్, ప్రైవేటు స్కూళ్ల ప్రిన్సిపల్లు మరియా రోజ్, అతిక్ ఉర్ రెహమాన్, వేదవ్యాస్, మహమ్మద్ అమీరుద్దీన్, దేవేందర్, పురుషోత్తం రెడ్డి, స్వామి,
భద్రేశ్వరరావు, కరస్పాండెంట్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే గురువులను హత్యలు చేయడం ఘోరమని పేర్కొన్నారు. విద్యార్థులు చెడుబాట పట్టకుండా మందలించినందుకు ప్రిన్సిపల్ ను హత్య చేయడం దారుణమన్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వారిపై పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ యొక్క దాడి చేసినటువంటి తీరు చూస్తే సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు తల్లిదండ్రుల తర్వాత ప్రథమ స్థానంలో ఉన్నటువంటి గురువు స్థానాన్ని ఆ రకంగా విద్యార్థుల మధ్యలో ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయో సమాజం అంతా కూడా కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బాధిత విద్యార్థులు దాడిలో మరణించినటువంటి రూపారెడ్డి కుటుంబానికి వెంటనే ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. అదేవిధంగా కుటుంబానికి న్యాయం చేయాలి. జరిగినటువంటి సంఘటన యావత్ మానవాళి ఖండించే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని ఖండించాలి. ఆదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం చేపడుతున్న ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని మాట్లాడారు. ఆదిలాబాద్ సిసిఐ పునరుద్ధరణ అనేది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదని, వేలాది కుటుంబాల జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. సిసిఐని పునః ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉద్యమించవలసిన సమయం ఆసనమైందన్నారు. సిసిఐ మూతపడడంతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆధారపడిన వేలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, మేధావులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జస్టిస్ చంద్రకుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రావణ్, జేవి చలపతిరావు, జోజిరెడ్డి, జాన్ వెస్లీ, నందిరామయ్య, కారం రవీందర్ రెడ్డి, బండారి రవికుమార్ తో పాటు ఆయా సంఘాల రాష్ట్ర నేతలు, సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు పోయినా ఆదిలాబాద్లో వచ్చే మొదటి చర్చ సిసిఐ గురించి. ఆ సిసిఐ పునరుద్ధరణ జరగాలి. అదేమో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మరి గతంలో ఉన్న ప్రభుత్వం అయితే మా రాష్ట్రానికి మీరు అప్పచెప్తే మేము దాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని ఒప్పుకున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకోలేదు. మేమే తీసుకుంటాం, మేమే నడిపిస్తాం, మా బాధ్యతగా దీన్ని తెరిచి దీన్ని నడిపిస్తామని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. సిసిఐ సాధన కమిటీ ఆదిలాబాద్ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. మన్నించండి, నేను ముందే మాట్లాడాలన్నా, నాకు ప్రెస్ మీట్ ఉందన్నా. నేను అనుకోకుండా నన్ను ఇక్కడికి రప్పించే వాక్యం కలిగేసింది జోగురామన్న గారు. యాక్చువల్లీ వినోద్ గారు రావాలనుకున్నాను. మరి వచ్చినందుకు నాకు సంతోషం. మీ అందరినీ కలవడానికి, మీ బాధను పంచుకునే అవకాశం కలిగేసేందుకు చాలా సంతోషం. ఇంతకుముందు చంద్రకుమార్ గారు, నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మాట అల్లుం నోట్లో అన్ని ఉన్న, అంగట్లో అన్ని ఉన్న అల్లుం నోట్లో శని అని. ఇవాళ ఆదిలాబాద్ పరిస్థితి ఇదేనేమో. అన్ని వనరులు ఉన్నటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి, తెలంగాణ గర్వపడేటువంటి ఒక తలమానికం లాంటి, తెలంగాణకే ఒక కిరీటం లాంటి గడ్డ ఆదిలాబాద్ గడ్డ. నీళ్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఉపనదులు ఉన్నాయి, నేషనల్ హైవేలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, భూగర్భ వనరులు ఉన్నాయి. అన్ని ఉన్నప్పటికీ కూడా రకరకాలైనటువంటి ఒక కారణాల వల్ల అది అనాదరణకు గురవుతున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా, అమాయకులు ఎక్కువగా ఉండేటువంటి ఆదిలాబాద్ జిల్లా.
ఇదిలా ఉంటే సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా శుక్రవారం పట్టణానికి చెందిన 3వ వార్డుకు చెందిన పలువురు కూర్చున్నారు. వారికి సాధన కమిటీ సభ్యులు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. వార్డు మాజీ కౌన్సిలర్ సాయి ప్రణయ్, ప్రభాకర్, ప్రతిహర, నరేందర్, సలీం, ఖురేషి, కిషన్ సింగ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. సీసీఐ ఫ్యాక్టరీ ఆవశ్యకతను ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న నేతలు వెల్లడించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రభుత్వాలు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీసీఐ సాధనలో భాగంగా ఈ రోజుకు 13వ రోజు చేరుకోవడం జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు, ఎమ్మెల్యే, ఎంపీలు తప్పకుండా ఆలోచించి, ఎందుకంటే ఆదిలాబాద్ ప్రజానీకానికి 6,000 ఉద్యోగాలు, 6,000 కుటుంబాలకు ఒక జీవనోపాధి దొరుకుతున్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఏంటంటే సీసీఐను రీఓపెన్ చేపియాలా, కొత్తగా నిర్మాణం చేపట్టి దాన్ని రీఓపెన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు, యువత కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు వివిధ సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్టీఆర్ చౌక్లోని ఉర్దూ భవన్లో తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉర్దూ అకాడమీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్, పబ్లిక్ రీడింగ్ రూమ్లను శుక్రవారం కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి హలీం, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు చెందిన యువత, నిరుద్యోగులు కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. సాంకేతిక నైపుణ్యాలతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు పబ్లిక్ రీడింగ్ రూమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునేందుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాలను యువతీ యువకులు వినియోగించుకుని విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. రీడింగ్ రూమ్ మరియు ఒక కంప్యూటర్ స్కిల్లింగ్ సెంటర్ ఏవైతే ఉన్నాయో అది ప్రారంభించడం జరిగింది. సో అయితే గతంలో మనం ఇక్కడ జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ సందర్భంగా అప్పుడు కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇది ఒక ప్లేస్ ఏవైతే ఉన్నాయో చాలా సెంటర్ ప్లేసు. ఇక్కడ మళ్ళీ ఈ ఒక కూర్చోడానికి, చదవడానికి మళ్ళీ ప్లేస్, దాంతోపాటు మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సందర్భంగా బుక్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ ఏర్పాట్లు చేస్తే చాలా బాగుంటుంది. దాని సందర్భంగా అప్పుడు డిఎండబ్ల్యూ గారికి, లైబ్రరీ సెక్రటరీ గారికి కూడా కోరడం జరిగింది. సో త్వరలోనే వారు ఇద్దరు కూడా మళ్ళీ అది అమలు చేసి ఈరోజు ఒక మంచి ప్లేస్ ఇక్కడ అందరూ మైనారిటీ పిల్లలకి కూడా ఉపయోగంకి తీసుకొని రావడం జరుగుతుంది. నేను ఇక్కడ డిఎండబ్ల్యూ గారు అండ్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారికి కూడా అదే కోరుతున్నాము దట్ ఈ ప్లేస్ ప్రత్యేకంగా, ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ ఉంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఈ ప్లేస్ తప్పకుండా ఓపెన్గా ఉండాలి. ఎవరైనా ఇక్కడ వచ్చి చదవడానికి వాళ్ళకి వెసులుబాటు కూడా ఇవ్వాలి. బుక్స్ కూడా ఏవైతే ఉన్నాయో అది కూడా ఇష్యూ చేసుకొని మళ్ళీ వారు ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి చదివి కూడా మళ్ళీ వాపస్ రిటర్న్ చేయడానికి కూడా మనం వెసులుబాటు ఇవ్వాలి. దీంతోపాటు మళ్ళీ కంప్యూటర్ సందర్భంగా కూడా మళ్ళీ ఒక 60 మందికి మనం ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. 1 అవర్కి ఒక 10 స్టూడెంట్స్కి, అట్లా ఎవ్రీడే 6 అవర్స్ ట్రైనింగ్ కూడా ఉంటాయి. దీని తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడానికి ఆస్కారం కూడా ఉంటుంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ బేలా మండలంలోని వివిధ గ్రామాల్లో పలువురు నేతలు పర్యటించారు. గత ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన భారీ వర్షానికి పెనగంగా నది పరివాహక ప్రాంతంలో వ్యవసాయ పంటలు నీటి మునిగి దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సర్వే చేసి ఏ గ్రామంలో ఎంతమంది రైతులకు పంట నష్టం జరిగిందో గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం కూడా ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం కూడా ప్రకటించింది. గత డిసెంబర్ నెలలో జీవో జారీ చేసి నిధులు మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దాదాపు 11,000 మంది రైతులకు చెందిన 17,000 ఎకరాలలో పంట నష్టపరిహారం 10,000 చొప్పున నిధులు మంజూరు చేశారు. కానీ 6 నెలలు గడిచిన ఇప్పటికీ రైతులకు నష్టపరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో రైతులను చైతన్యం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రైతులకు పరిహారం అందేలా కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో సుఖదేవ్, మాజీ మార్కెట్ చైర్మన్ గంభీర్ ఠాక్రే, కొబ్బాయి సర్పంచ్ సత్యపాల్,
ఖగోపాల్ ఖడ్సే, సంజయ్ కాడే, పురుషోత్తం, మరాఠీ సమాజ్ అధ్యక్షుడు రావత్ విఠల్, సుభాష్ పటేల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. कुछ गाँव में जो पिछले साल बारिश से फसल नुकसान हुआ था, उन गाँवों में दौरा कर रहे हैं. सुबह से कुब्बाई, मंगरूड, कोगदूर, ये पेनगंगा के आजू बाजू जो भी गांव है यहाँ पे जा रहे हैं, क्योंकि पिछले साल ही नहीं, इस साल भी यहाँ इन गाँव में फसल डूब गया था. तो बार बार ऐसा फसल डूबने से किसान को बहुत नुकसान हो रहा है. उन्होंने कुछ भी नहीं कर सक रहे, परेशान है किसान. इसके लिए किसान को जागरूक करने के लिए हर गांव में हम जाके उनसे मिल रहे हैं. खासकर पिछले साल जो फसल का नुकसान हुआ था उसका सर्वे भी हुआ था. उसके बाद सरकार के तरफ से मुआवजा भी 1 एकड़ 10,000 का भी अनाउंसमेंट होने के बाद 1 साल हो गया, उसका कुछ फायदा नहीं हुआ. నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఇద్దరు విద్యార్థులు దారుణంగా హత్య చేయడం యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటనపై స్పందించారు. ట్రస్మా ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించి రూపారెడ్డికి నివాళి అర్పించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది ర్యాలీలో పాల్గొని సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినాథ్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిని కోరి ఉపాధ్యాయులు మందలించడం సాధారణమే అయినా ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా ఘటనతో ఉపాధ్యాయుల్లో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున గ్రామర్ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ అయినటువంటి రూపారెడ్డిని 10వ తరగతి విద్యార్థులు అతి కిరాతకంగా చంపడం హేయమైన చర్య. అసలు సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఒక ప్రిన్సిపల్గా ఆమె వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలంటని చెప్పేసి రూమ్లోకి పిలిచి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం తప్ప అసలు సమాజం ఎటుపోతుంది? అసలు గురువులకు ఈ అధికారం లేకుండా పోయిందా? తల్లిదండ్రులు దయచేసి గమనించాలా, మీ పిల్లలు ఎటుపోతున్నారు, ఏమి చేస్తున్నారు. ఒక 10వ తరగతి విద్యార్థులు రెక్కి నిర్వహించి ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా ఆమెను చంపడం చాలా హేయమైన చర్య. ఈరోజు యావత్ ఉపాధ్యాయ సమాజం అంతా కూడా భయపడుతుంది. పిల్లలకి ఏమి చెప్పాలా, ఎలా చెప్పాలంటని చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితి ఎదురైంది. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి. సైబర్ నేరాలకు పాల్పడుతున్న బీహార్కు చెందిన ముఠాను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల జైనాథ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన సైబర్ మోసం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. బాధితుడికి నేషనల్ ఫెర్టిలైజర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రాంచైజీ ఇస్తామని నమ్మించి 3,85,000 రూపాయలను కాజేశారన్నారు. మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో బీహార్లోని నవడా జిల్లాకు చెందిన పలువురిని ఈ నెల 14న బీహార్ పోలీసుల సహకారంతో పట్టుకున్నట్టు తెలిపారు. 150 మంది బీహార్ పోలీసులు సహకరించడంతో సైబర్ ఫ్రాడ్ చేసిన 5గురిని అరెస్టు చేసి ఆదిలాబాద్కు తీసుకొచ్చామని అన్నారు. అరెస్టు చేసిన నిందితుల్లో అభిషేక్ కుమార్, అశుతోష్ కుమార్, నిఘా కుమార్, రితేష్ కుమార్, అవినాష్ కుమార్ ఉన్నారని తెలిపారు. అయితే నిందితుల వద్ద నుంచి 10 మొబైల్ ఫోన్లు, 70,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోగా మోసం చేసిన డబ్బుల్లో 8 లక్షలను బ్యాంకు ఖాతాలు షేర్ల రూపంలో జప్తు చేసినట్లు తెలిపారు. వీరు దేశవ్యాప్తంగా దాదాపు 500 మోసాలకు పాల్పడి దాదాపు 3,50,00,000 తస్కరించినట్లు విచారణలో తేలిందన్నారు. అత్యాశ, అధిక డబ్బులు వస్తాయనే కోరికలతోనే సైబర్ మోసాలు జరుగుతుంటాయన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసును ఛేదించిన జైనాథ్ పోలీసులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఐ శ్రావణ్, ఎస్ఐలు పీర్ సింగ్, గౌతమ్, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాదాపు మనకి ఒక నెల క్రితం ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. దానిలో ఒక జైనత్ చెందిన పర్సన్కి దాదాపు 3 लाख రూపీస్ ఫ్రాడ్ అవుతుంది. దానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మన లోకల్ పిటిషనర్కి నేషనల్ ఫర్టిలైజర్ కంపెనీలో ఒక మీకు లైసెన్స్ ఇప్పిస్తాము, దాన్ని బేస్ చేసి ఇతని నుంచి కొంచెం
3 lakhs మెల్లగా ఒక ఛార్జెస్ పేరుతో, లోన్ పేరుతో, లైసెన్స్ ఫీ పేరుతో అట్లా దాదాపు 3 lakh rupees ఇతని నుంచి వసూలు చేశారు. దానికి మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ లొకేషన్ మనకి నవాడా, బీహార్లో వచ్చినాయి. నవాడా అంటే ఇప్పుడు కొత్త సైబర్ హబ్ లాగా తయారవుతుంది. అక్కడ మన టీం పంపించాము. మన ఒక ఎస్ఐ 5 కానిస్టేబుల్స్ అక్కడ పోయారు. అక్కడ పోయిన తర్వాత లోకల్ ఎస్పీ, అక్కడ నవాడా ఎస్పీ అండ్ వాళ్ళ టీం చాలా హెల్ప్ చేశారు మనకి. అక్కడ మనం దాదాపు 5 అక్కడ నుంచి పట్టుకోవడం జరిగింది. అక్కడ చాలా ఇబ్బంది అయింది. అంటే లోకల్ పోలీస్కి కూడా లోకల్ పోలీస్ వాళ్ళు దాదాపు 150 మెంబర్స్ లోకల్ పోలీస్, బీహార్ పోలీస్ తీసుకొని వీళ్ళ 5 పట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా మెయింటైన్ చేస్తారు. ఈ 5 అభిషేక్, ఆశుతోష్, నిషు, రితేష్, అవినాష్ వీళ్ళు 5 ఉన్నారు. వీళ్ళ మొత్తం స్టడీ చేస్తే వీళ్ళు చాలా పెద్దగా లాస్ట్ 2 years నుంచి వీళ్ళు ఇదే ఫ్రాడ్, 2-3 years నుంచి ఇదే సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఆ బజాజ్ ఫైనాన్స్లో లేకపోతే ఫైనాన్స్ కంపెనీలో లోన్ ఇప్పిస్తాము, ఆ పేరులో వీళ్ళు సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. లేకపోతే ఈ నేషనల్ ఫర్టిలైజర్ ఇట్లయినా లైసెన్స్ ఇస్తాము, దాని పేరులో వీళ్ళు చేస్తున్నారు. 1930కి దాదాపు 500 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి వీళ్ళు 5 పైన. వీళ్ళ దగ్గర నుంచి దొరికినాయి ఫోన్స్ పైన. ఆ 1930 నుంచి 500 కంప్లైంట్స్లో దాదాపు 3.5 crores మన లోకల్ పీపుల్కి మొత్తం ఇండియా వ్యాపంగా 3.5 crores లాస్ అయినాయి. 500 విక్టిమ్స్ ఉన్నారు. మన తెలంగాణలో కూడా రఫ్లీ 100 విక్టిమ్స్ ఉన్నారు. ఈ సైబరాబాద్, రాచకొండ అండ్ దాదాపు 1 కోటి డబ్బు మన తెలంగాణ వాళ్ళది వీళ్ళు మొత్తం సైఫన్ ఆఫ్ చేశారు. ఇప్పుడు కన్సర్న్డ్ ఎస్పీస్కి, సిపీస్కి వాళ్ళకి డీటెయిల్స్ పంపి అక్కడ కూడా వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ సైబర్ వీళ్ళకి పట్టుకున్న తర్వాత మొత్తం క్లారిటీ తీసుకుంటే వీళ్ళు 3 years నుంచి చేస్తున్నారు. వీళ్ళ నుంచి 10 phones దొరికినాయి. ఇంకా మన టీం అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడే మొత్తం కొన్ని కాల్ వేశారు, వీళ్ళు కాల్ పెట్టారు. దాదాపు 80,000 rupees క్యాష్ రికవరీ అయినాయి. దాదాపు 8 lakh rupees వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో అండ్ స్టాక్ మార్కెట్లో మనం ఫ్రీజ్ చేయించాము. సో ఇప్పుడు బ్యాంక్ ప్రొసీజర్ నుంచి ఈ విక్టిమ్స్కి డబ్బు కూడా రిటర్న్ ఇప్పిస్తాము. కొంచెం లీగల్ అది, బట్ మేబీ 1 week 2 weekలో అది కూడా ప్రొసీజర్ మనం స్టార్ట్ చేస్తాము. ఈ దీనిలో వీళ్ళ చెప్పిన బట్టి ఈ ఊరులో వీళ్ళలాగా ఇంకా 20-30 మంది ఉంటున్నారు. ఈ విలేజ్ నవాడా డిస్ట్రిక్ట్లో ఉంటుంది, దానికి బార్డర్లో ఉంటుంది. ఇంకా షేక్పురా అండ్ నాలంద 3 districts బార్డర్లో ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఆ ఊరులో వీళ్ళు ఈ వర్క్ చేస్తున్నారు. అండ్ సైబర్ ఫ్రాడ్తో మనం అందరు కొంచెం అవేర్నెస్తో మనం కాపాడుకోవచ్చు. మనకి రిమ్స్కు వచ్చే పేద రోగుల సహాయకుల ఆకలి తీర్చాలన్న గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసిన సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రం 14 ఏళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. 2012 ఆగస్టు 21న శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రారంభించిన అన్నదాన కేంద్రం అన్నార్థులకు బాసటగా నిలుస్తుంది. రిమ్స్కొచ్చే నిరుపేద రోగులు, వారి సహాయకులు ఆకలితో అలమటించకుండా భోజనం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే సదాశయంతో ప్రారంభించినట్లు ఈ కార్యక్రమానికి దాతల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. తొలి నాళ్లలో 200 నుంచి 300 మంది వరకు ఇక్కడ భోజనం చేస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్య 500కు దాటింది. ప్రతినిత్యం వేడివేడి అన్నం, పప్పులు, కూరలు, స్వీట్లు, పండ్లతో భోజనం అందిస్తున్నారు. వంటశాలలో కూరగాయలు కోయడం దగ్గర నుంచి టోకెన్లు పంచడం, వడ్డించడం వరకు అన్ని పనులను సేవకులు స్వచ్ఛందంగా చేస్తున్నారు. జన్మదినోత్సవాలు, స్మారక దినోత్సవాలు, జయంతి, వర్ధంతి వంటి పలు సందర్భాలను పురస్కరించుకుని దాతలు అన్నదానానికి తమ సాయం అందిస్తూ వస్తున్నారు. కాగా శుక్రవారం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజశేష, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రోగుల సహాయకులకు అన్నదానం ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా వారికి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ అధ్యక్షుడు ప్రవీణ్ బండేవార్, ప్రతినిధులు ఈశ్వర్, విలాస్, వినోద్, సల్లా విజయబాబు, నిర్మల్, కన్వీనర్ విలాస్, ఆర్యవేశ సంఘం పట్టణ అధ్యక్షుడు మల్లూరువార్, చంద్రకాంత్, వై మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ నిత్యం రిమ్స్కు రోగుల వెంట వచ్చే సహాయకుల ఆకలి తీర్చడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలతో సత్యసాయి ట్రస్ట్ అండగా నిలవడం అభినందనీయమని అన్నారు. మానవతా దృక్పథంతో శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 14 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ నిత్యాన్నదాన కేంద్రం ఏ రోజుకు ఆ రోజు విశ్రాంతి లేకుండా నిర్విరామంగా పనిచేస్తుందని తెలిపారు.
భవిష్యత్తులో ఎలాంటి సాయం అవసరమైనా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి నిత్య అన్నదాన పథకం ఏవైతే 14 సంవత్సరం నుంచి చాలా బ్రహ్మాండంగా ప్రిమైసెస్లో నడుస్తూ ఉంది. దాని శుభ కార్యక్రమంకి ఈరోజు మళ్ళీ మనం అందరము ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏవైతే 14 సంవత్సరం నుంచి నడిచినటువంటి టీం మెంబర్స్ కానీ దత్తలు కానీ అండ్ ఈ శ్రీ సత్యసాయి నిత్య అన్నదాన ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో మన ఆదిలాబాద్ జిల్లా కానీ మిగతా 3 జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. తమ కుల వృత్తిని ఇతర మతాలకు చెందిన వారు చేయొద్దంటూ నాయి బ్రాహ్మణులు పట్టణంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని శాంతినగర్లో ఇతర మతానికి చెందిన వారు షోరూం ప్రారంభించడాన్ని నిరసిస్తూ నాయి బ్రాహ్మణులు శుక్రవారం పట్టణంలో శాంతి ర్యాలీ చేపట్టారు. అయితే శాంతినగర్ వైపు వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పలువురిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. బీసీ సంఘం నాయి బ్రాహ్మణుల సంఘాల నాయకులతో కలిసి బీజేపీ బీజేవైఎం నాయకులు శాంతినగర్ లో షాప్ ఓపెన్ అయిన చోటకు వెళ్లేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని రవీంద్రనగర్ లో నిలువరించారు. ఎంత సముదాయించినా వినకపోవడంతో విషయం తెలుసుకున్న డీఎస్పీ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దుకాణాన్ని మూసివేయాలని డిమాండ్ చేయడంతో డీఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ఏ దుకాణం కూడా మూసివేసే అధికారం తమకు లేదన్నారు. షాప్ ను క్లోజ్ చేయాలని భీష్మించుకు కూర్చోవడంతో వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అయితే ఏమైందంటే సార్, ఇంతకు ముందు 2-3 సార్లు ఇట్లనే జరిగింది సార్. దాదాపు 5-6 కలెక్టర్లకు ఇచ్చినాం సార్ రిప్రజెంటేషన్. ఈ కార్పొరేట్ వ్యవస్థ హక్కు ఎవరికి ఉండదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ శాఖ ఉద్యోగ నియామకాల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర పోస్టులకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు సువర్ణ అవకాశం కల్పించారు. ప్రాథమిక పరీక్ష కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఉచిత కోచింగ్ లో పాల్గొనాలనుకున్న అభ్యర్థులు సమీప పోలీస్ స్టేషన్ లో వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీన పరీక్ష ఉంటుందని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి శిక్షణ అందించనున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల అభ్యర్థులు ఆదిలాబాద్ పట్టణంలోని నలంద కళాశాల, శ్రీ చైతన్య పాఠశాలలో పరీక్షకు హాజరు కావాలని, అదేవిధంగా ఉట్నూరు సబ్ డివిజనల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అభ్యర్థులు ఆదిలాబాద్ పట్టణంలోని చావర అకాడమీలో హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 23న ఆదివారం 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని అన్నారు. ఇందులో ఎంపికైన వారికి ఆదిలాబాద్ డిటిసిలో నిష్ణాతులైన ప్రైవేట్ అధ్యాపకులచే కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు కావలసిన అన్ని అంశాలలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. శిక్షణతో పాటు అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, నిపుణులచే మార్గదర్శకత్వం, రాత పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ తీసుకుని ప్రాథమిక పరీక్షల ఉత్తీర్ణత పొంది మెయిన్స్ కి అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయంతో కూడిన శిక్షణ సైతం అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల కోసం ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి సండే 23rd ఆగస్ట్కి మనం ఎగ్జామ్ పెడుతున్నాము. దీనిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో చాలా అంటే పెద్ద మొత్తంగా రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు ఇప్పటివరకు 4000 రిజిస్ట్రేషన్స్ అయినాయి. సో నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరితో మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పోయి ఆ రిజిస్ట్రేషన్ చేయండి. 23rd నాడు మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసి వస్తే చాలా తొందరగా ప్రొసీజర్ అయిపోతుంది అండ్ మనకి కూడా చాలా ఈజీ ఉంటుంది ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం. సో అందువల్ల ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్, కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో మీకు చుట్టుపక్కల ఏమైనా పోలీస్ స్టేషన్ ఉంటే మీ సొంత ఊరు, సొంత మండలం అక్కడ రాసుకొని ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ జస్ట్ ఒక పేపర్లో రాసుకొని మీ డీటెయిల్స్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, అట్లయినా ఒక
పేపర్ మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్నూర్ చేసిన పర్సన్ ఆదిలాబాద్లో ఉంటున్నారంటే ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్లో మీ పేరు ఇచ్చేసింది, ఏం కాదు. దీని తర్వాత 23rd నాడు ఎగ్జామ్ మనం సిన్స్ చాలామంది మనం రెస్పాన్స్ చాలామంది ఎక్కువగా ఉంది. సో అందువల్ల మనం నాలంద కాలేజ్ మరియు శ్రీ చైతన్య స్కూల్ ఈ రెండులో ఆదిలాబాద్ సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాళ్ళు ప్రజలు బాయ్స్ అండ్ గర్ల్స్కి ఎగ్జామ్ మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇది కాకుండా దాని పక్కన చావరా స్కూల్ ఉంటుంది. ఆ చావరా స్కూల్లో మనం ఈ ఉత్నూర్ సబ్ డివిజన్ వాళ్ళకి ఎగ్జామ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. సో అందువల్ల మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోయి ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయండి. సో దట్ మీరు ఇక్కడ టైంకి వచ్చి తొందరగా ఎగ్జామ్ మనం ఈజీగా మన పోలీస్కి కూడా ఈజీ ఉంటుంది. 9కి మీరు రిజిస్ట్రేషన్కి రావాలి, ఎగ్జామ్కి 11కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసంలో వచ్చే విశేషమైన పండుగలతో జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతాలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణము పల్లె అనే తేడా లేకుండా ప్రసిద్ధ ఆలయాలు పలు పాఠశాలల్లో సామూహిక వ్రతాలను ఆచరించి అమ్మవారిని వేడుకున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తి ప్రపత్తుల నడమ జరిపారు. ముందుగా ప్రార్థన నిర్వహించిన అనంతరం పూజాది కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రావణ మాసంలో విశేషంగా జరుపుకునే వరలక్ష్మి వ్రత విశిష్టతను వేద పండితులు భక్తులకు తెలియజేశారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ దేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఈ సందర్భంగా పలువురు మహిళలు తెలిపారు. మహిళలు విద్యార్థినీలు కార్యక్రమంలో పాల్గొనగా ప్రత్యేక పూజలతో పాఠశాల ప్రాంగణం వద్ద సందడి వాతావరణం కనిపించింది. వరలక్ష్మి పూజల్లో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం పఠించి అమ్మవారిని వేడుకున్నారు. ఆ పట్టణము బంగారు కుగ్యములతో అటు గోడలతో రమ వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. భక్తి శ్రద్ధల నడమ సామూహిక వరలక్ష్మి వ్రతాలు, ప్రత్యేక పూజలతో వ్రత కల్పాన్ని ఆచరించిన మహిళలు, శాస్త్రోక్తంగా సాగిన పూజాది కార్యక్రమాలు. నల్గొండలో స్కూల్ ప్రిన్సిపల్ హత్య దారుణం. రస్మా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టిన ప్రైవేటు ఉపాధ్యాయులు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.